ఉండదు అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ బిగ్ బాస్ 8 కనుక ఉంటే ఈసారి సిపిఐ నారాయణ గారు అసలు ఊపుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఎందుకంటే అదొక బిగ్ బాస్ కాదు, అదొక భూత పురాణం అన్నట్టుగా నారాయణ గారు మాట్లాడటం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి మరి బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేస్తారా, లేకపోతే వీళ్ళకి అన్ని కూడా మేము పర్మిషన్స్ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది అనేది చూడాల్సింది. మరోపక్క జూబ్లీ హిల్స్ పిఎస్లో ఆల్రెడీ బిగ్ బాస్ నిర్వాహకుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ కూడా తీసుకున్నారు పోలీసులు. కానీ బిగ్ బాస్ కు సంబంధించి ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కండిషనల్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది కాబట్టి అసలు ఏం జరిగిందో చూడాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ 8 మాత్రం ఉండదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే చాలా అంటే చాలా బిగ్ బాస్ 6 నుంచే సిపిఐ నారాయణ గారు మొత్తుకుంటున్నారు, ఇట్లా వద్దు, బిగ్ బాస్ తీసేయాలి, బిగ్ బాస్ ఉండొద్దు, బిగ్ బాస్ వల్ల ప్రజలు నష్టపోతున్నారు, బిగ్ బాస్ వల్ల యూత్ నష్టపోతున్నారని సిపిఐ